హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. మేమైతే ఆగ్రా నుంచి మధుర అయితే వచ్చామండి. నైట్ 1 గంటకి ట్రైన్ అయితే మాది తర్వాత 3 గంటల జర్నీ చేసిన తర్వాత పిల్లలు 3:30కి అయితే మేమైతే వచ్చామండి మధుర స్టేషన్ దగ్గరికి. ఇంకా అక్కడ బ్యాగులే అక్కడ జమ చేసి ఇంకా పిల్లలు బాగా టైర్డ్ అయిపోయారు కదా, స్నానాలు చేస్తామని రైల్వే స్టేషన్ పక్కనే ఒక చిన్న హోటల్ ఉంటే అక్కడ రూమ్ అయితే తీసుకున్నామండి. పిల్లలు ఒక గంట అయినా పడుకుంటారు కదా అని చెప్పేసి 6 వరకు అయితే పడుకున్నారు. ఇంకా పడుకున్న తర్వాత వాళ్ళని లేపి ఇంకా ఫ్రెష్ అప్ అయితే చేయాలి. ఎందుకంటే దర్శనాలు కూడా మాకు వేగంగా అవ్వాలని చెప్పేసి 1 డేలో మేము మొత్తం కూడా ఇంకా మధుర మొత్తం చూడాలి అని చెప్పేసి అనుకున్నామండి. నైట్ మాకైతే ట్రైన్ అయితే ఉంది 7:30కి. ఇంకా అక్కడ చేరుకోవాలి. ఇంకా పిల్లలు ఫ్రెష్ అప్ అయిన తర్వాత కన్నాజీ టెంపుల్కి అయితే వచ్చామండి. మన శ్రీకృష్ణుని కన్నాజీ టెంపుల్ ఇక్కడ అంటారండి. ఆ టెంపుల్కి అయితే వచ్చాము. మార్నింగ్ జనాలు చూడండి చాలా విపరీతంగా. ఇక్కడ ఎన్ని గంటలు ట్రైన్ దిగినా 4:30కి 3కి 1 గంట దిగినా కూడా వెంటనే దర్శనాలకు అయితే వెళ్ళిపోతారండి. మొత్తం డే మొత్తం దర్శనాలు అయితే జరుగుతుంటాయి. చూశారు కదా ఎంతమంది జనాలు వచ్చారు. చాలా డెకరేషన్ కూడా చాలా బాగానే ఉంది. ఇక్కడ కోతులు కూడా చాలా ఎక్కువగా ఉంది. అక్కడ కోతి చూసారండి, జ్యూస్ తాగుతుంది, చాలా విచిత్రంగా తాగుతుంది. నెక్స్ట్ చాలామంది దర్శనం చేసుకోవడానికి కూడా వచ్చారండి. మాకైతే అడుగు పెట్టడానికి కూడా ఖాళీ లేదు. ఇంత వేగంగా దర్శనం అవుతావా అవ్వదా అనుకున్నా. పిల్లల్ని ఇక్కడ ఇద్దరు జాగ్రత్తగా పట్టుకుంటూ వెళ్ళాము. ఇక్కడ మార్కెట్ చూడండి, అన్ని శ్రీకృష్ణునికి సంబంధించిన విగ్రహాలని వాళ్ళు విగ్రహాలను కొనుక్కుంటూ నెక్స్ట్ మన ఇంటి దగ్గర పిల్లల్ని ఎలా చూసుకుంటూ ఆ విధంగా వస్తువులు మార్చుకుంటూ పూజించుకుంటారండి. మనం ఒక సైడ్ అయితే విగ్రహాలు పటాలు ఉంటాయి. ఇక్కడ పటాలు అయితే దొరకవండి. ఇలా విగ్రహాలు అయితే మనకి దొరుకుతాయి. నెక్స్ట్ మిఠాయిలు, పటాలు, నెక్స్ట్ విగ్రహాలు, నెక్స్ట్ మిఠాయిలు దొరుకుతావండి. స్వీట్స్ అయితే ఎక్కువగా దొరుకుతాయి ఇక్కడ. అంతే, మరి ఇంకేమి మనం కొందామన్నా కూడా దొరకవు. ఇవి అయితే మనం తీసుకెళ్ళి కన్నాజీకి అయితే జాగ్రత్తగా చూసుకోవాలి. మనం అలా చూసుకోలేం కదని చెప్పేసి నేను తీసుకోలేదండి. ఇంక చూశారు కదండి మన చిన్న కన్నయ్య ఈ విధంగా అయితే ఉన్నారు. ఇంకా వేరే దగ్గరికి వెళ్ళాము. పక్కన కూడా సేమ్ అదేనండి. శ్రీకృష్ణుని విగ్రహానికి చిన్న కన్నయ్య అని పేరు పెట్టుకుంటూ ఇక్కడ డ్యాన్సులు అయితే వేస్తారు. మా ఆయన కూడా కాసేపు అలా మ్యూజిక్ మీద డ్యాన్సులు. ఇక్కడ కన్నయ్యని దర్శనం చేసుకుంటూ అందరూ భజనలు, కీర్తనలతోటైతే డ్యాన్సులు వేసేవాళ్ళు డ్యాన్సులు, ఇంకా పాటలు పాడేవాళ్ళు పాటలు అలా అయితే చేస్తారండి. ఇక్కడ మ్యూజిక్ అయితే యాడ్ అయ్యింది. నేనైతే కాపీ రైటెడ్ వచ్చేద్దని చెప్పేసి నేనైతే డిలీట్ చేశాను. అమ్మ చూడండి చాలా చక్కగా, అందరూ అమ్మే కాదు చాలామంది అయితే చక్కగా నాట్యం డ్యాన్స్ అయితే వేశారండి. ఇంకా మాకైతే చాలా చక్కగా దర్శనం కూడా అయిపోయింది. చాలా చక్కగా దర్శనం అవుతుంది. మేము ఊహించుకోలేదు ఇంత చక్కగా దర్శనం అవుతుందని చెప్పి. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు దర్శనం అయినందుకు. ఇంకా అందరూ భజనలు, కీర్తనలు చేసి ఒక కాసేపు అక్కడైతే ఉందామండి. ఒక అరగంట స్పెండ్ చేసాం. ఎందుకంటే మేము ప్రతి ఒక్క క్షణము టైం చేసుకోవాలి, ఎంత టైంకి వెళ్ళాలి, ఎన్ని మందిరాలు దర్శనం చేసుకోవాలని చెప్పి చాలా గుడులు అయితే అక్కడ ఉన్నవండి. మనం ఊహించుకోలేదు. అడుగడుగున మందిర్లే ఉన్నవి. మధుర అయితే మనం చూడడానికి చాలా మంచి ప్రదేశం అయితే ఇది మధుర మాత్రమే. చాలా చక్కగా అనిపించింది మాకు చూడడానికి. మాకు దేవుడు ఇన్ని రోజులకి ఈ అదృష్టం అయితే కల్పించారని కోరుకుంటున్నాను. శ్రీకృష్ణ దర్శనంకి అయితే మేము వచ్చాం చాలా చక్కగా. ఇక్కడ చూసారా బయటకైతే వచ్చామండి. ఇక్కడ మొత్తం మిఠాయిలేనండి. మిఠాయిలు చాలా చక్కగా ఉంటాయి, చాలా స్వీట్గా అన్ని పాలతో చేసేవండి. ఇంకా బజార్ అనేది మీకు తెలిసిన విషయమే. మొత్తం చిన్న చిన్న గల్లీలో కానీ చాలామంది జనాలు అయితే చాలా ఎక్కువగా వచ్చారండి విపరీతంగా. ఎందుకంటే సమ్మర్ సీజన్ కాబట్టి చూడడానికి ఎక్కడెక్కడ చాలామంది వచ్చారు. నెక్స్ట్ శ్రీకృష్ణుని దగ్గర నెక్స్ట్ వేరే టెంపుల్, ఎన్నో టెంపుల్ అండి, పేర్లు కూడా మనం చెప్పలేం, కొత్తగా వెళ్ళాం కాబట్టి మనకు తెలియదు. ఇంకా గోపికలు చూసారా ఎలా పట్టుకొని కూర్చున్నారో. ఇంకా మేమైతే రాధాకృష్ణుని అయితే ఇక్కడ పాదాలను అయితే దర్శనం చేసుకున్నామండి. ఈ విధంగా దర్శనం చేసుకుంటాం. అలా టెంపుల్ చేంజ్ అవుతూనే ఉన్నాం కానీ ఎప్పటికీ కూడా తరక్కంటున్న టెంపుల్. ఇక్కడ కోతులు చూసారా, ఏమి ఇచ్చినా కూడా అవి తీసుకొని చిన్న పిల్ల కట్టుకొని. నెక్స్ట్ ఈవినింగ్ టైం ఏంటంటే మేము అక్కడ నుండి వచ్చాము మధ్యాహ్నం 12:30 ప్రేమ్ మందిర్కి అయితే వచ్చామండి. చాలా ఎండ అయితే విపరీతంగా ఉండి పిల్లలు అయితే తట్టుకోలేకపోయారు. చూడడానికి అసలు అక్కడ నుండి వెళ్ళాలనిపించట్లేదు. చూడడానికి కూడా చాలా బాగుంది. అరే ఇంత మిస్ అయ్యామన్నట్టు అయ్యింది ఇన్ని రోజుల నుంచి. చాలా బాగా అయితే చాలా బాగుందండి. ఇంకా ఈవినింగ్ టైం చాలా బాగుంటుందండి. లైట్ చల్లగా ఉంటుంది. నెక్స్ట్ లైట్ సెట్టింగ్లతోటి సూపర్గా ఉంటుందని చెప్పారు. కానీ మేమైతే మళ్ళీ 7:30 కల్లా మేము వెళ్ళాల్సి ఉంది కాబట్టి
మేమైతే వచ్చామండి 12:30 కల్లండి. 12:30 నుంచి నెక్స్ట్ 2:30 4 గంటల దాకా ఈ మందిరం అయితే క్లోజ్ చేసేస్తారండి. అందుకని చెప్పేసి నార్మల్‌గా అయితే చూసాం. మళ్ళీ ఈవినింగ్ అయితే మళ్ళీ వస్తామండి. ఎందుకంటే చక్కగా చూడలేదు. దేవుడి దర్శనం అయితే చేసుకోలేదండి. బయట ఇవ్వండి మందిరం ముందల ఎంట్రన్స్‌లోటి ఇవన్నీ విగ్రహాలైతే పెట్టారండి. ఇంకా లోనకైతే మేమెళ్లి చూడలేదు. ఈవినింగ్‌కెళ్ళి పక్కా లోనకెళ్ళి దర్శనం అయితే చేసుకుంటామండి. ఇక్కడ చూడండి శ్రీకృష్ణుడు గోవర్ధనని ఎలా ఎత్తి పెట్టుకున్నాడో చిటికెలేటుతో. మొత్తం ఎంత చక్కగా కట్టారో చూడండి. ఎంతమంది చిన్న చిన్న ఆవుల్ని చిత్రించడం చూడండి. చాలా చక్కగా చిత్రించారు. ఇంకా వాటర్ పడుతూ చూడగానే అలా నిల్చొని పడిపోయినట్టు అనిపించిందండి ఆ దేవుణ్ణి. ఇంక ఇక్కడ చూసారా మొత్తం ఆవులు కాస్తూ శ్రీకృష్ణుడు అక్కడ చెట్టు కింద వీణ వాయిస్తూ చాలా చక్కగా, ఇంకా ఫ్రెండ్స్ అక్కడ ఉన్న దోస్తులు మొత్తం అంతా చిల్లినట్టు చాలా చక్కగా అసలు మాటల్లో చెప్పలేమండి. చాలా చక్కగా చిత్రించారు. చూడడం కూడా చాలా బాగుంది. మీరు కూడా ఎప్పుడు కూడా చూడాలనిపిస్తే ఒకసారి మధుర వచ్చి చూడండి. చాలా చక్కగా ఉంటుంది. శ్రీకృష్ణుడి మొత్తం ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. నెక్స్ట్ ఎండకి తట్టుకోలేక అందరూ కూడా ఎక్కువ మంది లేరండి. ఎందుకంటే ఎండ ఎక్కువగా ఉందని చెప్పేసి కొంతమంది నైట్ టైం అయితే చాలామంది ఉంటారట. అసలు కాలు పెట్టడానికి కూడా ఖాళీ ఉండదు అని చెప్తారు. ఒకసారి చూడాలి ఎలా ఉంటుందో ఏటో. గార్డెన్ కూడా చాలా చక్కగా చేశారు. చూసారు కదా ఎంత చక్కగా గదులుగా కట్ చేసుకొని అవి పెరక్కంటే ఎంత చక్కగా చేశారు చూడడానికి. నిజంగా అక్కడ నుంచి రావాలంటే అసలు అడుగులు కూడా రావడం లేదండి. ఎలా చూస్తూ ఉండాలనిపిస్తుంది. శ్రీకృష్ణుడు చూసారా వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి అక్కడ ఎంత చక్కగా కూర్చొని మనకి ఖుషీ టీవీలో కనిపిస్తుంది చూసారా. ఖుషీ టీవీలో శ్రీకృష్ణునికి వస్తుంటుంది మార్నింగ్. అదేవిధంగా సేమ్ అలా అనిపించిందండి. నిజంగా మేము అదృష్టవంతులు మనకొల్లా వచ్చి చూసినందుకు. మీరు కూడా చూస్తున్నారు అదృష్టవంతులని. మొత్తం మీకు పర్ఫెక్ట్గా వీడియో ఇక్కడ ఎలా జరుగుతుందో వీడియో మొత్తం నీట్గా చూపెట్టాను. ప్రతి ఒక్క బిట్ కూడా చూపించానండి. ఇదిగండి మందిరం అయితే ఇలా కట్టారు. మొత్తం పాలరాతితోటే కట్టారు. చాలా చక్కగా ఉంది. ఎండకు చూసారా గొడుగులు వేసుకుంటూ కాలిపోతున్నా కూడా జనాలు చూడాలనిపించినట్టు అందరూ వచ్చారు. ఇంకా ఈవినింగ్ కూడా మీకు దేవుని దర్శనం అయితే చేయిస్తానండి. మేము చూసి ఇంకా హోటల్కి అయితే వెళ్ళామండి. అక్కడ రూమ్ ఏం లేదు కాబట్టి హోటల్కి వెళ్ళి కొంచెం భోజనం చేసి ఆ తర్వాత రెస్ట్ అయితే తీసుకున్నాం. ఇంకా ఈవినింగ్ టైం 4:30కి అయితే మందిరం ఓపెన్ చేశారండి. ఈ విధంగా ఉంది మందిరం. అప్పుడే అయితే మేము వెళ్ళే టైంకి హారతి అయితే జరుగుతుందండి. చాలా చక్కగా అనిపించింది. ఎందుకంటే హారతికి అందామని చెప్పి. చూశారు కదా అక్కడ ఉన్న సెక్యూరిటీ అందరూ వచ్చి హారతి అయితే ఇస్తున్నారండి. ఇంకా పైన ఒక కృష్ణుడు నెక్స్ట్ పైన కింద 2 విగ్రహాలు పెట్టి చాలా చక్కగా హారతి అయితే ఇచ్చారండి. ఇది నిజంగా చూపిస్తున్నాను. లోన ఎలా ఉందంటే అస్సలు చెప్పలేమండి. మీరే చూడండి ఒకసారి ఎలా చిత్రించారు. నిజంగా ఇవి చిత్రించినవా అన్నట్టు అనిపిస్తున్నాయి. నిజంగా చాలా సూపర్గా ఉందండి. కదండి ఎంత చక్కగా అన్ని చిత్రించి పెట్టున్నారు. కట్టడం కూడా మొత్తం పాలరాతితో కట్టి ఉన్నారండి. విగ్రహాలు కూడా అన్నింటి మీద చక్కగా విగ్రహాలను ఎలా చిత్రించారంటే అలా చిత్రించారు. మేము ఇంకా కింద చూపించాను కదండి. ఇంకా పైకి అయితే వెళ్తున్నాను. పైన కూడా చిత్రించున్నారు. మొత్తం చూశారు కదండి. ఇలా నీట్గా అన్ని చిత్రాలు అయితే చిత్రించున్నారు నిజంగా. ఇంక ఇక్కడ
ఇక్కడ కూడా మేము వస్తాడికి ఇంకా హారతి జరుగుతుంది. కింద తీసుకున్నాం. ఇక్కడ పైనుండి కింద వరకు ఉన్న లైట్ సెట్టింగ్ చూసారా, చాలా సూపర్గా ఉంది. ఇంకా మనందరం కోరుకున్న రాధాకృష్ణుని అయితే చూసేసామండి. చాలా హ్యాపీ అయితే అనిపించింది, చాలా చక్కగా అనిపించింది. నిజంగా బృందావనంలో ఉన్న వాళ్ళందరూ అదృష్టవంతులు అనుకుంటా. అడుగడుగున మందిరాలు నిజం చెప్పలేమనండి. అసలు ఏ మందిరం ఎక్కడుందో చెప్పలేము అలా ఉంటుంది. ఇలా రైల్వే స్టేషన్ తిరిగిన వెంటనే మందిరాల నుంచి స్టార్ట్ అవుతున్నవి. ఏ మందిరం ఇటు వెళ్ళాలా ఏంటి అన్నీ చక్కగా వాళ్ళే చెప్తారండి. ఇక్కడ దర్శనం టైం కూడా ఉంటుంది. ప్రతి ఒక్క మందిరంకి 6 నుండి 12:30 వరకు అయితే మందిరం టైం ఉంటుంది. ఆ తర్వాత 4 అవర్స్ క్లోజ్ అయితే ఉంటుంది. మళ్ళీ 4:30 నుండి మందిరాలు అయితే తీస్తారండి. 4:30 నుండి మళ్ళీ 8:30 వరకు అయితే మందిరాలన్నీ తీసి పెట్టుంటారు. చాలా చక్కగా అయితే అనిపించిందండి. ఇదండి లాస్ట్లో మందిరం. మేమైతే మాకు రైల్వే స్టేషన్ టైం అయిపోతుందని చెప్పేసి మేము ఇంకా వెంటనే అయితే మేము వెళ్ళిపోవాల్సి వచ్చింది. చూసారా, ఇంకా నైట్ అయితే మొత్తం ఫుల్ అవుతుందంట. మేము నైట్ వరకు అయితే ఉంటే అవ్వదు. ఇక్కడ బృందావనం చూడాలి అని అంత మాత్రం కేవలం 4-5 రోజులు మాత్రం రావాలండి. వచ్చి ఇక్కడ ఉండినట్టు అయితే మొత్తం చూడగలం. ఇలా 1 డే వచ్చి చూసుకుంటూ వెళ్ళిపోతామంటే చూడలేమండి. ఎందుకంటే అన్ని ఎక్కువ మందిరాలు ఎక్కడ ఏమున్నావో మనకు తెలియదు. చూడాలంటే మాత్రం నిజంగా 4-5 డేస్ వస్తే మాత్రమే చూడగలమండి. నిజం చెప్తాను, చూడవలసిన ప్రదేశం చాలా చక్కగా అయితే ఉంచేశారు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఎందుకంటే ఇంత కష్టపడి మీ అందరు చూశారు కాబట్టి శ్రీకృష్ణుని కోసం అయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూసారా గోపికలతో ఎలా కృష్ణ నాట్యం చేస్తున్నారో, చాలా చక్కగా ఎన్నో ఉన్నాయి. ఇంకా మేమైతే టైం అవుతుంది, ఇంకా ఇంటికి వెళ్ళిపోద్దామని చెప్పేసి రైల్వే స్టేషన్కి అయితే వెళ్తామండి. ఇంకా వెళ్తున్న కొలది ఇంకా విగ్రహాలు కనిపిస్తున్నాయే ఉన్నవి. మీకు అన్నీ షేర్ చేయాలని చెప్పేసి ఇంకా అన్నీ తీసామండి. చాలా చక్కగా ఉన్నాయి. చూడండి గోపికలతో ఎలా ఆడుకోవడం. ఎక్కడా చూసారు కదండి, వీడియో అయితే ఎలా ఉందో ప్లీజ్ నచ్చినట్టయితే ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ రాధాకృష్ణుల పడవపేట అన్నీ ఎంత చక్కగా చిత్రించారో చూడండి. చాలా చక్కగా అయితే చిత్రించడం అయితే జరిగింది. వీడియో మిస్ అవ్వకుండా చివరి వరకు అయితే చూడండి. చాలా చక్కగా అయితే అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.